షుగర్ వంశపారంపర్యంగా వస్తుందా? అంటే ఫాదర్కి మదర్కి షుగర్ ఉంటే పిల్లలకు కూడా సంక్రమిస్తుందా అనేది మెయిన్గా చూద్దామండి. ఎందుకంటే షుగర్ వ్యాధి అనేది వంశపారంపర్యంగా 70% ఛాన్సెస్ ఉంటాయండి, 50 to 70%. ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ షుగర్లో తండ్రికి షుగర్ ఉంది, తల్లికి షుగర్ ఉంది. అలాంటప్పుడు పిల్లలకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ అది ఎప్పుడు వస్తుంది? 45-50 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ 30 ఏళ్లలోనే షుగర్ వస్తుంది అంటే అది దేనివల్ల వస్తుంది అంటే ఫ్యామిలీలో ఉన్నా కూడా, హెరిడిటరీలో ఉన్నా కూడా మనం తీసుకునే లైఫ్ స్టైల్ బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారండి. నలుగురు అన్నదమ్ముల్లో వాళ్ళ తల్లిదండ్రులకు షుగర్ ఉంటే నలుగురికి షుగర్ రావాల్సిన అవసరం లేదు కదండి. అందులో ఎవరు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో, ఎవరు ఎక్కువ టెన్షన్ పడతారో, ఆ నలుగురిట్లలో ఎవరు ఎక్కువ స్ట్రెయిన్ గురవుతారో, ఎవరు ఫ్యామిలీ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకే షుగర్ వస్తుందండి. ఎందుకంటే ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ రిలేటెడ్గానే షుగర్ అనేది బయటపడుతుంది. సార్ మరి మా ఫాదర్ మదర్కి ఉంది, మా నలుగురు అన్నదమ్ములకి రావాలి కదా అంటారు. అలా నలుగురికి రాదండి. ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడే వాళ్ళలోనే ఈ షుగర్ ముందుగా అటాక్ అవుతుంది. కాబట్టి ఇది మెయిన్ గమనించుకొని టెన్షన్ స్ట్రెస్ లేకుండా హ్యాపీ లైఫ్, ఈజీ గోయింగ్ లైఫ్ ఉంటే మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.